జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో రాజా రావణ జనస్థానములో 14,000 మంది రాక్షసులు, కరుడు, దూషణుడు అందరూ యుద్ధంలో మరణించారు. నేను మాత్రం ఏదో రకంగా స్త్రీ వేషాన్ని ధరించి పారిపోయి ఇక్కడికి రాగలిగాను అని అకంపనుడు చెప్పగానే రావణాసురుడు దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః, కోపముతో కళ్ళు ఎర్రబడి ఆ కండ్లతోనే కాల్చేస్తాడా అన్నంత తీక్షణంగా రావణాసురుడు చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు. అకంపన, సుందరమైనటువంటి నా జనస్థానాన్ని నాశనము చేసిందెవరు? ఇక వాడికి చావు మూడినట్టే. అకంపన, వాడు 3 లోకాలలో ఎక్కడ దాక్కుంటాడో చూస్తా. అకంపన, నాకు ఇష్టము లేనటువంటి పని చేస్తే ఆ దేవేంద్రుడైనా సరే, ఆ కుబేరుడైనా సరే, నా యమేనా, నా విష్ణునా, యముడైనా సరే, విష్ణువైనా సరే, ఎవ్వడు సుఖంగా ఉండడానికి వీల్లేదు. నాకు ఇష్టము లేని పని కనుక చేస్తే. ఓ అకంపన, నేను యముడికే యముడిని, అగ్నిని కూడా కాల్చివేయగలను, మృత్యువుకు కూడా నేను మృత్యువుని. నేనే కోపిస్తే నా తేజస్సుతోని సూర్యుడిని, అగ్నిని కూడా తగలబెట్టగలను. వాయువేగాన్ని కూడా నా వేగముతో నివారించగలను అంటూ రావణాసురుడు చాలా కోపముతో మాట్లాడుతూ ఉంటే అకంపనుడు భయపడుతూ ఉన్నాడు. రావణాసురుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజా రాక్షసేంద్ర, నాకు అభయప్రదానము చెయ్యి అంటూ అకంపనుడు భయపడుతూ ప్రార్థన చేయగానే రావణాసురుడు అకంపనుడికి అభయప్రదానము చేస్తూ ఉన్నాడు. అప్పుడు అకంపనుడు రావణాసురుడికి జనస్థానములో జరిగినటువంటి విషయమంతా కూడా స్పష్టంగా ఇలా చెబుతూ ఉన్నాడు. అకంపనుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు, అక్కడ జనస్థానంలో ఏం జరిగిందో చెబుతూ ఉన్నాడు. రాజా రావణ, దశరథుని కొడుకు పుత్రో దశరథస్య అస్తి రామో నామా. రామచంద్రుడు అనేటటువంటి దశరథుని కొడుకు ఎట్లా ఉన్నాడో తెలుసునా? సింహననో యువ, మంచి యువకుడిలా ఉన్నాడు, సింహంలాగా ఉన్నాడు. ఆయన శరీరము చాలా బలిష్టంగా ఉంది, అవయవాలు చాలా బలంగా ఉన్నాయి. అట్లాంటి రామచంద్రుడు ఇదిగో మొత్తం జనస్థానాన్నంతటిని కూడా నాశనం చేశాడు. ఓ రాజా, రాముడు మహావీరుడు, మహాకీర్తిశాలి, శ్రీమంతుడు, అతుల్య బల విక్రమ, సాటిలేని బలపరాక్రమములు కలిగినటువంటి వాడు ఆ రాముడు. ఓ రాజా రావణ, ఆ రాముడే మొత్తము రాక్షసులందరినీ, కరుడిని, దూషణుడిని అందరినీ సంహరించాడు అని అకంపనుడు చెప్పగానే రావణుడు ఒక పెద్ద సర్పములాగా బుసలు కొడుతూ అకంపనుడిని అడుగుతూ ఉన్నాడు. ఓ అకంపన, ఆ రాముడేమైనా దేవేంద్రుడితోని సకల దేవతలతోని వచ్చాడా? దేవేంద్రుడి సకల దేవతల సహాయముతోని ఈ సంహారమంతా చేశాడా? నాకు చెప్పు అని అడగగానే అకంపనుడు అంటూ ఉన్నాడు. ఓ రాక్షసేంద్ర, రామో నామ మహాతేజాః, రాముడు మహాతేజస్సాలయ్యా, శ్రేష్ఠ సర్వధనుష్మతాం, విలుకాండ్రు అందరిలోకెల్లా అగ్రగణ్యుడు రాముడయ్యా. దివ్యాస్త్ర గుణ సంపన్న, దివ్యమైనటువంటి అస్త్రములు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఓ రాక్షసేంద్ర, కేవలము అస్త్రములే కాదు, మంచి గుణాలు ఉన్నటువంటి వాడు రామచంద్రుడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.